అనాథలాగా ఏడుస్తున్నాయి అంటే ఆర్యన్స్ ద్రవిడియన్స్ అని అర్థం కాదు. ఆ ద్రవిడియన్లలో ఏడుస్తున్నాయి అర్థం కాదు. ఇంకా మ్యాక్సిమల్లర్ మొదలైన పిచ్చివాళ్ళు చెప్పిన అర్థం కాదు. ఆర్యుడంటే అర్థం ఏంటంటే లాయబైడింగ్ సిటిజన్ అంటే ధర్మమును ఆదరించేవాడు, ఆచరించ ప్రయత్నించేవాడు, ధర్మమునందే రక్షణ పొందేవాడు, ఇతరుల ఎడల ధర్మం ప్రకారమే తాను ఆచరించడానికి ప్రయత్నించేవాడు అని ఆర్యుడు అంటారు. ఇది ఎదటివాడు సొత్తు అయినప్పుడు ఒకవేళ ఆలభ్యంగా మనకు దొరికినా అపహరించేటువంటి బుద్ధి లేనటువంటి వాడిని ఆర్యుడు ఉన్నారా అని మనం అడగచ్చు. మన దేశంలో చెప్పలేము కానీ ఇతర దేశాల్లో ఎక్కడి బట్టిలో ఉన్నారు. ఫ్రాన్స్ కానీ స్విట్జర్లాండ్ కానీ వెళ్ళి చూస్తే న్యూస్ పేపర్లు ఇట్లాంటి బల్ల పెట్టి ప్రతి రోడ్డు మీద బల్ల తీసుకుంటాయి, పక్కన ఒక డబ్బా తీసుకుంటాయి. ఎవరు కావాల్సిన పేపర్ ఎవరు తీసుకుని ఆ డబ్బులు అక్కడ వేసి వెళ్ళిపోతారు. ఎవడు అక్కడ షాపు కాపలా ఉంటాడు కుర్రవాడు వాడు కానీ సాయంత్రం అయిన తర్వాత వచ్చి ఆ డబ్బాలో ఉన్నటువంటి డబ్బులు వసూలు చేసుకుని మిగిలిన న్యూస్ పేపర్లు తీసుకెళ్లి మిగిలిన న్యూస్ పేపర్లు షావుకరికి అప్పచెప్పేసేస్తాడు ఆ పేపర్ వాళ్ళకి. ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళకి కట్టి తన కమిషన్ తను తీసుకుంటాడు. ఫ్రాన్స్ లో స్విట్జర్లాండ్ లో చాలా దేశాల్లో ఇలాంటివి కూడా కనుక లా అబైడింగ్ సిటిజన్ వాళ్ళు ఆర్యుడు అని అంటారు. అలా కాకుండా అలాగ బల మీద న్యూస్ పేపర్లు అవి పెట్టి ఒక డబ్బా మన ఇండియాలో పెడితే మనం ఏం చేస్తాం, దాని పేరు ఆ ప్రవర్తనని మ్లేచ్ఛుడు అని అంటారు. అది తేడా. ఆర్యుడు మ్లేచ్ఛుడు అనే పదానికి అవి అర్థాలు. మనకు వేదంలో ఉపనిషత్తుల్లో కూడా ఒక జాతికి సంబంధించినవి కానీ ఒక ముఠాకి సంబంధించినవి కానీ అంటే మ్యాక్సిమల్లర్ మొదలైన పిచ్చి వాళ్ళు చెప్పిన అర్థాలు లేవు వాటిలో. జాగ్రత్తగా చెప్పారు. ఆర్యుడు అంటే లా అబైడింగ్ సిటిజన్, మ్లేచ్ఛుడు అంటే ఇన్స్టింక్టివ్లీ ఎగెన్స్ట్ లా. అంటే లా అనే దానికి ఎగెన్స్ట్ గా వ్యతిరేకించేటువంటి మనస్సు ఎవరికైతే ఇన్స్టింక్టివ్ గా ఉంటుందో వాళ్ళు మ్లేచ్ఛుడు అనేటువంటి శబ్దంతో చూస్తారు. ఇది ఇక్కడ మతభేదము అంటే అభిప్రాయ భేదము. మతములు అనేటువంటి నీచత్వం ఇదివరకు ఉండేవి కావు. ఇప్పుడున్న రిలీజియన్స్ అనేటువంటి మానవ జాతికి ప్రాచీనంలో ఉండేవి కావు. సనాతన ధర్మం ఉండేది, దాంట్లో మతములు ఉండేవి. అంటే అభిప్రాయం మతం అంటే నా ఉద్దేశం ఇది, నా అభిప్రాయం ఇది. మనకి తైత్రీయ మొదలైన చదివిన చోట కూడా డిస్కషన్లో ఎవరి అభిప్రాయాలు ఎవరి చెప్పిన ఉన్నాయి. మోక్షం ఎలా పొందాలి, పరబ్రహ్మాన్ని ఎలా పొందాలి అని అడిగిన చోట జీవిత సాధన ఎలా చేయాలి, యోగ సాధన అని అనుష్ఠానము ఆచరణ సాధన అడిగిన చోట సత్యం ఇది సత్యవచారాధీతర, సత్యవాక్కు సత్య ప్రవర్తనము దీన్ని సాధన చేయండి అని చెప్పి రథీతరుని కుమారుడు అయిన ఋషి చెప్పాడు అని ఒక మాట. అంటే మీరు ఎదిగినంత వరకు ఉన్నది ఉన్నట్టుగా విచరించడానికి భయపడకండి. మీకు చేతనైనంత వరకు ఉండవలసిన ప్రవర్తనలో ప్రవర్తించండి, భయపడకండి. భయపడి లోపల ఒకటి పైన ఒకటి ప్రవర్తించగలరు. అంటే ఇంటి దగ్గర బొట్టు పెట్టుకుని ఆఫీస్ పెడుతూ చెరుకు వెళ్తాం, ఇట్లాంటివి చేయకండి అన్నాడు. అది సత్యవతి, ఇది సత్యవత రాధీతర. బుట్టకెళ్ళైతే చెరిపేస్తాం, కావాలంటే పెట్టుకుని కూడా ఆఫీస్కి వెళ్ళండి. ఇది అంటే సత్య ప్రవర్తన అనే మాటకి అర్థం అంటే బీట్రూట్ యువర్ సెల్ఫ్ అనేది. అలాగే ఇది తపోనిత్యౌరు సృష్టి. ఇంకోడేమన్నాడు, తపస్సు చేసి జీవితాన్ని సాధన చేయండి అని పురు సృష్టి అనే వారి కుమారుడు పౌరు సృష్టి అనే ఋషి వాడు చెప్పాడు. తపస్సు అంటే వాక్కుతో ఉచ్చరించేటువంటిది, దేహంతో అనుష్ఠించి ఆచరించేటువంటిది, మనస్సుతో ఊహించేటువంటిది. ఈ మూడిటి యందు క్రమశిక్షణను తపస్సు అని చెప్పి నిర్వచనం చేశారు. వాంగ్మయమైన తపస్సు, మానసికమైన తపస్సు, కాయికమైన తపస్సు. అది సాధన చేసినందువల్ల మానవుడు సత్యస్థితిని పొందుతున్నాడు, ధర్మస్థితిని పొందుతున్నాడు, ఆనంద స్థితిని, మోక్ష స్థితిని, అన్కండిషనల్ ఎగ్జిస్టెన్స్ పొందుతున్నాడు, అన్కండిషన్డ్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నాడు అని చెప్పారు. సత్యమితి సత్యవచారాధీతర ఇది తపోనిత్యౌరు సృష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకోగల్య. పెద్దల దగ్గర నుంచి పెద్ద గ్రంథాలు చూసిన సరదా మీకు ఉంటే ఇవ్వండి, లేకపోతే మీరు పుచ్చుకోండి. సరిగ్గా శుభ్రం లోపల గడి పుచ్చేసుకుని ఇంకా రెండు అన్నాడు. ఎవడడిగాడు అడిగాడా వందే పండిస్తే పిల్లలు పుడతారు అంటే ఏడుస్తూ ఇస్తే వెళ్ళగాలి. ఏడుస్తూ పుడతారు, ఏడుస్తూ పోతారు. పిల్లలు పుట్టా పిల్లలు పుట్టడం కోసం కాకుండా పండు ఇద్దాం సరదా ఉంటే ఇవ్వండి, లేకపోతే పండు పుచ్చుకోండి అని చూసుకోండి అన్నాడు శుభ్రంగా. మీ దుడ్లోకి వచ్చిన పండు మీరే చేసేది, ఇంకోటి చెప్తాను అవసరం ఇవ్వటం అన్నాడు. సార్ బొప్పాయి పండు వండింది మొత్తం తానే తినేస్తాడు. అంతేకాదు ఇంకా చేయకూడని పనికి కూడా సిద్ధపడ్డారు. హాస్పిటల్లో ఇప్పుడు మెంటల్ గా పెద్దవాడై మహాపండితుడు, మహాకవి, చాలా పెద్దవాడు. అట్లాంటి వాడు ఒక వయస్సు గురించి చాలా అందంగా ఉన్నటువంటి తన కూతురు వెంటపడ్డాడు. అందరూ మొదట పిచ్చిచ్చిందని తెలియదుగా
పాండిత్యం మీద పిచ్చెక్కితే వాడిని పాట పెట్టా పోదు. అయోమయంగా ఉన్నాడు పిచ్చెక్కితే చేయకపోతుంది కానీ అన్ని తెలిసిన వాడు పిచ్చెక్కితే చాలా డేంజర్. అప్పుడు వాడు దానికి ఆర్గ్యుమెంట్ చెప్పాడు, నా దగ్గర పడినటువంటి చెట్టు పండు నేను చేశాను, నేను అనుభవించడం లేదా మీరెవరు అడగటానికి అన్నాడు. అప్పుడు తెలిసింది బుర్రకి తిరిగిపోయింది పాండిత్యం మీద అని చెప్పి తీసుకెళ్ళి మెడ్రాస్లో కొట్లో పడేశారు. మా గుంటూరు జిల్లాలోనే జరిగినటువంటి ఒక ఘట్టం. ఎంత చదువుకున్నాడు, ఎంత కవి, ఆయన చాలా మహానుభావుడుగా ఉండేవాడు. ఎట్లా బుర్ర తిరిగిపోయిందో తెలియదు. కనుక యుద్ధమనే సరదా లేనటువంటి వాళ్ళకి బుర్ర ఎటో లాగేస్తుంది. యుద్ధమనే సరదా కనుక ఉన్నట్లయితే శ్రద్ధయా దేయం, శ్రద్ధతో ఇవ్వండి. అశ్రద్ధగా అదే ఇవ్వమన్నాడు. అది నెగిటివ్ కూడా చెప్పాను. అశ్రద్ధగా అంటే బలవంతాలు మాత్రం ఎవరికి ఇవ్వకండి అన్నాడు. ఎందుకు వచ్చిపోయాను, వాళ్ళు తిట్టుకుంటా, ఎవరికి ఇచ్చారో వాళ్ళు తిట్టుకున్నా అనవసరం అన్నా. ఇక్కడ కూడా ఆయన చెప్పి ఈ పూజాభిషేకం అనే మాటకు అర్థం అది. మీరు ఎవరైనా అర్చించడం కానీ, పెద్దలు వస్తే వాళ్ళు పాదాభిషేకం చేయటం కానీ, వచ్చిన అతిథులను పూజించడం కానీ, కుశలం అడగటం కానీ, వారికి ఏం కావాలి, ఏం పనులు కావాలి అని అడగటం కానీ, భోజనాధికములు ఇవ్వటం కానీ, స్నానాధికములు అమర్చడం కానీ, ఇవన్నీ కూడాను మీరు పూజాదిషు. ఇది పూజగా పెట్టుకున్నట్లయితే దాంతో వస్తుంది అని వ్యాసుడు చెప్పిన అసలు అర్థం. ఇది వ్యాసుడు చెప్పినటువంటి అర్థం. తర్వాత కథ స్వీటి గర్గ, గర్గుడు కథలు మొదలైనటువంటి వాటి వల్ల ఎక్కువ వస్తుందండి. మీరు మనస్సులో భక్తి అనేటువంటి సాదాత్మ్యంలోకి వెళతారు. అంటే మత్తో భవతి స్తబ్ధో భవతి అన్నాడు కదా, ఆ స్థితి వస్తుంది అని చెబుతున్నాడు. ఏం చేస్తే వస్తుంది అంటే భక్తి అనగా ఏమిటి అనేటువంటి విమర్శించినటువంటి వాడికి ఏమీ రాదన్నాడు. ఇది అనాటమీ ఆఫ్ భక్తి, ఇది సైన్స్ ఆఫ్ భక్తి, భక్తాలజీ, దీనివల్ల ఏం రాదన్నాడు. ఎనాలిసిస్ వల్ల వచ్చేది ఏమీ లేదు. భక్తి నుంచి ఇంత గ్రంథం రాయొచ్చు, అది మోయటానికి కూడా మనకి చేత కాకుండా ఆయన ఎక్కడ పెట్టేస్తాం. దానికి అగరత్తులు గుర్చి పూజ చేస్తూ ఉంటారు. ఎప్పుడో వెళ్ళిపోతుంది. సరస్వతి పూజని వేదం భారతం పుస్తకాలు చేస్తూ ఉంటారు. భాగవతం సంస్కృతం రాగా అంటే ఏం చేస్తారు, దానికి ఆ పుస్తకానికి అగరత్తు గుర్తు చేస్తూ ఉంటారు. అది ఎప్పుడో అంటుకుంటుంది. అదెంతో ఇది అంతే. కనుక భక్తి నిజమైనటువంటి భక్తి కథాసు ఇది, అంటే కథల యందు, కథల వలన ఈ స్థితి వస్తుంది. మనం భక్తిని గురించి చెప్పుకుంటాం కానీ భక్తిలో ఉన్నటువంటి అనేక విధములైన భక్తులు మొదలైనవి దూరంగా చెప్పుకోవచ్చు. నవమీన భక్తి, దాస్య భక్తి మొదలైనటువంటి ఒకదానికి భేదములు నేను నిర్వహించుతానంటే ఏం లాభం లేదు. స్థూలంగా పెంచుకోవచ్చు, సూక్ష్మంగా ఏం చేసేది ఏం లేదు, ఆచరణ ఒక్కటే. అంటే సూక్ష్మంగా అనుదినం అనుష్ఠానం చేయవలసింది ఆచరణ ఒక్కటే. కానీ ఏ ఒక భక్తికి తేడా చూడటం, భక్తియాలజీ మొదలైన స్పెషలైజేషన్ కానీ ఇవన్నీ ఏమి అడుక్కుని ఉంటారు కూడా మంచి వాళ్ళు. అది నారదుడు మూడు గర్భుడు చెప్పేది. అంటే వాళ్ళ కథలు, పుణ్య కథలు ఉన్నాయి చూడండి, అవి చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళు తపస్సు చేస్తున్నట్టు అంత దేవుడు చేస్తూ ఉంటే కొన్నాళ్ళు ఆహారం ఒకరోజు మానేసి ఎవరు తినేవాట, ఇంకొన్నాళ్ళు 2 రోజులు మానేసి ఎవరు తినేవాట, ఇంకొన్నాళ్ళు 4 రోజులు మానేసి ఎవరు తినేవాట, ఇంకొన్నాళ్ళు సంవత్సరం మొత్తం మానేసి ఎవరు తినేవాట. సంవత్సరం మానేసి ఎవరు వండుకుంటూ ఉండగా పచ్చిపత్రం మందులు పోతున్నాను వండుకుని తీరా ఇష్టంలో పెట్టుకున్న టైంకి పెట్టేసాడు. ఇక ఆ రోజు భోజనం అయిపోయింది, ఇంకా తపస్సు చేయడం కూర్చున్నట్టు. మళ్ళీ ఏడాది అయిపోయింది. మళ్ళీ ఏడాది అయిన తర్వాత వండుకుని అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకోటి చూడాలని పదేయంబులు లేక చత్తురు సుమప్ప అన్నట్ట. ఇక్కడ హెచ్చాడు కదా సార్. దారిలో కూడా ఏం లేకుండా గుడి మీద పోతుంది, మంచిగా కూడా లేదు, చచ్చిపోతున్నాను అన్నమాట. నేను వడి పెట్టేసాను. భోజనం చేయనని మంచినీళ్ళు అవుతున్నాట. ఏడాదికోమాట మంచినీళ్ళు కావాలి అక్కడ పెట్టుకున్నాక ఏడాది అయిపోయింది. అప్పుడు ఎవడో వచ్చి నీళ్ళు కలిసినది నేను 2 రోజుల నుంచి అన్నట్ట. ప్రాణం కనబెట్టిపోతున్నాడు తాగు అన్నట్టు. చెప్పుకోండి ఇలాంటి కథ. చెప్పుకున్నప్పుడు భక్తి పుడుతుందో పుట్టదో మీలో చూడండి అన్నాడు గర్గుడు. సరే, అందుకనే నీకు ప్రపంచంలో ఏ మూలనున్న వాంగ్మయంలో అయినా సరే ఈ మతాలతో సంబంధం లేకుండా ఇలాంటి కథలు ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడైనా ఉంటాయి చిత్రాలు. 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఎక్కడో ఇంగ్లాండ్లో ఒక మూల పుట్టిన వస్తారు. చిత్రంగా రాస్తారు. 3 అన్నదమ్ముల్లో మొదటిద్దరు త్రాగుబోతులు, తిరుగుబోతులు, చెప్పకూడనుకోవచ్చు వాళ్ళు, దుస్తులు, కుర్చీలు, చాలా వాక్కులు. 3వ వాడు అమాయకుడు, తన పిల్లవాడు, ఏ పాప ఎరగనటువంటి వాడు, సుకుమారి, సరళ వాక్కు. వాడి మీద ఇంట్లో ఉన్న పనంతా తోసేసి వంట కూడా వాడికి చేయమని రోడ్డులో తిరిగి వచ్చి చివరికి భోజనం చేసేందుకు వెళ్ళి అది వెళ్ళి చాలా అదుపు పెడుతూ ఉండేవంట. అది చేయలేదు, ఇది చేయలేదు తంతు ఉండేవంట.
పెడుతూ ఉండేవాడు. అన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు కొడితే మనకి తప్పేవాటి మంచిది అనుకుంటూ ఉండేవాడు. ఇలా చాలా కాలం జరుగుతుంది. తాగేసి రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళ, వచ్చి వీళ్ళు తనేవాళ్ళం మెచ్చగా. పెద్దవాళ్ళు తప్పేవాటి పడుతున్నవాట, పాపం నిద్రపోయేవాట వచ్చింది వాళ్ళు. కానీ చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్దవాళ్ళిద్దరు వాట్స్ హ్యాండ్స్ వాడిద్దరు పేరు, చివరి వాడి పేరు గ్లక్ అని చిన్నకున్నవాడు. చదువుతూ కొంతకాలం అయ్యేటప్పటికి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళ. ఒక లోయ, కొండల మధ్య లోయ, వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న దాని తాలూకు ధాన్యం గోటూరు అవన్నీ వీళ్ళు ఇంట్లో ఉండేవి. ఒక్క గింజ ఎవరికి పెట్టేవాడు కాదు. అలాగే జంతువులు దేనిలోనే వేటాడితే దాన్ని అట్టేపెట్టి మురగబెట్టుకుని వీళ్ళే తినేవాళ్ళు. కానీ ఆ కుర్రాడికి కూడా కొంచెం ముక్క పెట్టేవాళ్ళు అంతే, వంట చేశాక. ఇలా ఉండేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండగా ఒరువులు పెద్ద గాలివాన వస్తుంటారు వాళ్ళు పొరుగురిడితే. అన్నలు ఇద్దరు పొరుగురితే వీడు ఎక్కడ ఉన్నాడో చంపినటువంటి అడవి పందులు వీళ్ళు వండమని చెప్పి పెట్టారు. వీడు మొయ్యలేక ఎత్తి ఆ పైన వేలాడగట్టి కింద మంట పెట్టి వండుతున్నాడు ఈ కుర్రాడు. అది మంచి పాకానికి గురికే టైంకి తలుపు కొట్టారు. ఇక్కడ వీళ్ళు తలుపు తీస్తే పుట్టిగా ఉన్నాడు, ఇంత జరుగుతున్నాడు. ఇక్కడి నుంచి గౌన్ వేసుకుని ఉన్నాడు, ఒక పెద్ద తోటి వేసుకుని ఉన్నాడు. వాడు చచ్చిపోతున్నాడు, లోపలికి రావాలన్నట. ఎవరైనా రానిస్తున్నట్టు తెలిస్తే అన్న తోడు వచ్చేస్తారు. అయినప్పటికీ ఆ చూశాడు ఘోర వర్షం అవన్నీ చూసి రా అన్నట్ట. పాపం వాడు లోపలికి వచ్చేసి ఆ తలుపులు వేసేసి అక్కడ వచ్చి కూర్చున్నాడు. వంటింట కూర్చుని ఆ తోటి తీసి ఇలా తిండేట. ఇల్లంతా నీళ్ళు వెళ్తారు. సరిగా ఉంది కదా, ఇంకా అన్నది చంపేస్తారు. పోనీ చంపితే వీడు బతికాడు కదా అనుకున్నట్టు వాడు కుర్రాడు. అనుకు చాలా ఆకలి కానీ కాస్త పెడతావా అని అడిగాక అది ఉడికింది. అడుగుతుంది అప్పటికి. అడిగితే పెట్టినట్టు తెలిస్తే వీళ్ళు మెడకాయ తీసేస్తారు. అయినా నాకు వాళ్ళు పెట్టబోయే ముక్క ఉన్నది కదా, ఆ ముక్క ఇవాళ వీడికి పెట్టేస్తే మనకేమని ఆ పక్క నుంచి వాడు చూడకుండా గన పక్క ముక్క తీసి వాడికి ఇచ్చాడు. వాడు తింటూ ఉండగా వాళ్ళకి ఇచ్చాడు. వచ్చేసి ఎవరు వీడు ఎందుకు రానిచ్చామని ఎడాపెడ వీళ్ళు తమ్ముడు తనేసి వాళ్ళని ఎవరు నువ్వు అంటే, బాబు వాన కదా మరి ఇంకా అన్నమాట. ఎవరికైనా రక్షణ కావాలి కదా, ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది రక్షణ అంటే ఏమిటో అని ఏదో అన్నట్టు. అనేటప్పటికి ఎడాపెడ వాడిని తల్లి బకెట్లో తగిలేసి పోసేసాడు. తగిలేస్తే తోయకండి ఉండలేవండి, వాన వెళ్ళిన దాకా ఉండలేవండి అని హెచ్చరిస్తూ ఉంటే ఇంకా అవుతున్నావా అని చూస్తాను. వేసేటప్పటికి కలిపేస్తారు. తిప్పడానికి ఆ రాత్రి అంతా గాలి వాన బ్రహ్మాండం పెడుతూ చెప్పాట. నా అడ్రస్ కావాలంటే నువ్వు బల మీద పెట్టి పెడతాను, విజిటింగ్ కార్డు రేపు పొద్దున చూసుకోండి అని అడిగి వెళ్ళాక ఏం చేయలేకపోరా అని ఒక తను తీసి విడిమిచ్చి అన్నట్టు బయట వెళ్ళిపడ్డాడు. కనిపిస్తున్నాడు. మర్రాడు చూసేటప్పటికి గాలికి వానకి వీడు దాచుకున్నటువంటి గోధుమలు ధాన్యం పెసరు అన్ని కూడా కొట్టుకెళ్ళి పెట్టి ఎర్రబట్టి వీలిపోయి కేవలం అన్ని కొట్టుకెళ్ళిపోయారు. తింటానికి ఏమి లేదు. మర్రాడు కొట్టుకెళ్ళిపోయి చిన్న బల్ల మీద ఒక చిన్న కార్డు బుక్ ఉంది. అది ఎగరలేదట, దాని మీద రాస్తుంది సౌత్ వెస్ట్ ఇండియా స్క్వేర్ అన్నట. అంటే ఏమిటి సౌత్ వెస్ట్ అంటే నైరుతి నుంచి వస్తున్నటువంటి వాయువు అనేటువంటి వాడు ఇంటికి నేను వచ్చాను మిమ్మల్ని పరీక్ష చేయడానికి, మీరు ఇలా రగలడ్డారు, మీకు తినడానికి ఏమి ఉండదు ఇంకేపాడు. ఇలాంటి కథ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. అనేటప్పటికి చివరికి వాళ్ళకి తిండి ఎక్కడ అయిపోతే అన్ని ఒక్కోటి ఇంట్లో అన్ని వస్తువులు అన్నిటి మొదలెట్టారు. ఏం చేస్తారు మరి చిట్ట చివరికి వీళ్ళు పాలపాత్ర ఒకటి ఉంది, అది పెట్టి తాగుతారు రోజు. దాని మీద బొమ్మ ఉంది, కళ్ళు మీసాలు చెవులు తలకాయ ఇట్లా బొమ్మ ఉంటుంది. వీళ్ళు బొమ్మ అనుకున్నది పెట్టి తాగేస్తుంటాడు. ఈ కుర్రవాడు ఆ బొమ్మ ఒక చూస్తుంటే ఆ బొమ్మ తన వంక చూసుకున్నట్టు ఇటు అంటున్నట్టు వీడికి ఆశ్చర్యంగా ఉండేవాడు. కుర్రాడికి చిన్నపిల్లడు కదా, ఇలాంటి చేస్తూ ఉండేవాడు. అది బంగారంతో చేయబడ్డది. ఇవాళ ఇది కరిగించేసేయమన్నారు కుర్రాళ్ళు. అంటే వాడు ఏడిచేట, ఇది మన పాపం దగ్గర నుంచి వస్తూ ఉన్నది, ఇది ఒక్కటి మనకు ఉన్నది, ఇది ఒకటి వస్తుందంటే మళ్ళీ కన్నారు మెత్తగా తాగొట్టేశారు. అనేటప్పటికి సరే కరిగిస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు పొయ్యిలో కుండ పెట్టి దాంట్లో ఇది పెట్టి కొలివి పెట్టి కరిగించడం మొదలెట్టేటికి చూస్తున్నాడు. కరిగిందా లేదా మటుమటిగా బాగా కరిగి ఓ పరిస్థితికి వస్తూ ఉంది. కానీ ఆ బొమ్మ మాత్రం కరగలేదు. ఏది కళ్ళు మీసాలు మొహంలో ఇలా వీడు వంక చూస్తున్నట్టుగా ఉందిట అని దుఃఖంతో అటు పక్క ఆ కొండలు లోయ వంక చూస్తున్నట్టు అయ్యో ఇది కూడా అయిపోయింది ఈ చిన్న పాత్ర కూడా. అంటే
ఒరే నాయనా నేను చెప్పినట్టు వింటావా అని ఎక్కడికి మాటలు వినిపించినాక ఏదో భ్రాంతి అనుకున్నాడు. మళ్ళీ అనిపించినాడు, తొందరగా ఇక్కడికి రా నేను చెబుతాను 2 ముక్కలు అని. మళ్ళీ వచ్చి చూసేటప్పటికి అందులోంచి వస్తుందిరా. చూస్తే ఆ మొహం అలాగే అనిపించి మాట్లాడుతుందిరా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. నన్ను ఇందులోంచి బయటికి ది, నీకు మీ అందరికీ నీకు కూడా సరుగైనటువంటి సంపద మార్గం చెబుతాను అన్నట్టు. అనేది కూడా ఒక పళ్ళె అక్కడికి అందులో తీశాడు. తీస్తే బంగారం కరిగి ఉన్నది, బంగారం కింద పోవాల్సింది. చిన్న 2 కాళ్ళు 2 చేతులు తలకాయ ఇంత పొట్టువాడు కనిపించాడు. నిలబడ్డాడు. నిలబడి అదే నీసములు ఆ బొమ్మ మీద ఉన్నటువంటి మొహం అలా కనిపించి ఈ కొండ మీదకి పైకి వెళ్ళాలి. శిఖరం మీదకి ఎవరైనా సరే వెళ్ళి దేవుణ్ణి ఆరాధించగా మిగిలినటువంటి పవిత్ర తీర్థజలములు ఉంటాయి చూడండి, 3 బొట్లు ఆ కొండ మీద ఉన్నటువంటి నదిలో మొట్టమొదటి నది పుట్టే ఉత్పత్తి స్థానం ఉంటుంది. అక్కడ పోయాం. చూసినట్లయితే ఈ లోయ ఆ పూసిన వాడికి బంగారం వస్తుంది. దాంతో తరతరాలు కూడా తరగనటువంటి సంపద ఉంటుంది. ఈ రహస్యం మీకు చూస్తున్నాను, నువ్వు కానీ మీ అన్నలు కానీ వాడుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అని మాయవుతాడు. కానీ వెళుతూ ఇంకోటి చెప్పాట, ఎవరైతే ఒక మాట ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతారో 2వ మాట వాళ్ళకి అది వంగడి లాభం లేదు. మొదటి ప్రయత్నంలోనే నెగ్గాలి. ఎవరైతే పుణ్య తీర్థజలములు కాకుండా మైలబడ్డ నీళ్లు అపవిత్రమైన నీళ్లు కనుక పోస్తారో వాళ్ళు నల్లరాయి అయిపోయి అక్కడ వెళ్ళిపోతారు అని చెప్పారు. ఆ పైన ఇక రారు నాకు తిరిగి. సరే వెళ్ళిపోయాక వాడు మాయమైపోతే తర్వాత బ్రదర్స్ ఇద్దరు వచ్చి ఎరా కరిగించావంటే ఇలా జరిగిందని. వీడు కరిగించడానికి ఇష్టం లేక దాచేలా చెబుతున్నాడు అనుకుని మళ్ళీ మ్యాథ్స్గా తనేసేస్తాడు. తెలిస్తే కాదు బాబు చెప్పాడు. ఆ రాత్రి మొన్నటి రాత్రి అంతా తనతో ఉన్నారు. తన్నమా కూడా ఇంకా అలా చెబుతూ ఉంటే అనుమానం వచ్చి అవును నిజమైన చెప్పిందని అప్పుడు అనుమానం వచ్చింది. వచ్చి సరే చెప్పాలని అనుకున్నాను. పెద్దవాడు వాట్స్ అనేటువంటి వాడు పొద్దున్నే కలవరసారి దగ్గర వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ అర్చకుడు ఉంటాడు. కొంచెం తీర్థజలాలు తెలుసండి అలా తీసుకున్నాను. అది బయటకు వెళ్ళాలి. అది భుజాన్ని వేసుకుని కొండెక్కడ మొదలెట్టాడు. పొద్దున్నే చాలా బాగుంది వాతావరణం. కొంచెం ఏంటి ఏం జరగదు అయ్యేటప్పటికి చేతులు ఇవ్వాలి కదండి. మొదలు మొహం వాడిపోతాం మొదలెట్టాడు. వాడిపోయింది. అయ్యేటప్పటికి అరే నేను పొరపాటు పడ్డావు, ఈ తీర్థం తీసుకొచ్చాను కానీ వేరే మరచెంపుతో మనం మంచినీళ్ళు తెచ్చుకోలేదు. అప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు నేరెడిపోతాం తాగడం మానేటాడు. సరే అక్కడ 3 బొట్లే కదా కావాలన్నది అని చెప్పి కొంచెం తాగి మిగిలిన బయటికి వెళ్దామని అనుకుని తీసేస్తాడు. ఈ చోటికి ఇంత పిల్ల 6 ఏళ్ల పిల్ల పైనుంచి పరిగెత్తుకొస్తూ దాహంగా ఉండి మంచినీళ్ళు పోస్తా ఉంటాడు. మీకోసం ఇంత దూరం పరిగెత్తి తీసుకొస్తూ వెళ్ళిపో అని చెప్పి దెబ్బ కొట్టాడు. వాళ్ళు ఏదో పడిపోయింది. తీసుకు నీళ్ళు సహం తాగేసి పైకి కొండలు ఎక్కడం మొదలెట్టేస్తాను. ఎక్కుతుంటే కొండరాళ్ళు ఆ వేడిమికి ప్రతిలను బదలై అందులోంచి కొండల ద్రవం రాళ్ల ద్రవం గారినంత ఎండలు రావడం మొదలెట్టాడు. విపరీతమైనటువంటి గాడుపులు కోసం మొదలెట్టాడు. అతి భీకరంగా ఈ చెవి గాడు పగలు మొహం సమస్యలిపోయాడు. నోరు ఎండిపోయింది. ఆపుకోరాదు ఇంకొంచెం జ్వరం వెళ్ళేవాడి మళ్ళీ ఇంకాస్త రాగాలకి ఇలా పెట్టుకుంటారు. అక్కడ పడి అది తీసాడుకి ముస్సింది ఒక ఆవిడ ముసలమ్మ. తెలియకి కొండ మీదకి వెళ్ళాను ఆయన, నోరు వెళ్ళిపోతుంది, కాస్త నీళ్లు పోస్తా అని అడిగింది. మీకోసం తెచ్చాను అనుకున్నాంటే ఈ నీళ్లు బోడి అని చెప్పి పోతుంది అన్నట్ట. ఆవిడ వెళ్ళి పడిపోయిన పక్కకి తాగేసి నీళ్లు మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాయి. పెడితే ఏమిటో విపరీతమైన శబ్దాలు, భీకరమైనటువంటి ఏమిటో హోరాహోరీగా దెబ్బలాడుకుంటున్నట్టు ఏదో వినిపించినాయి. సుడిగాళ్ళ శబ్దాలు ఇట్లాంటివన్నీ కూడా భరించలేకపోయినట్టు భయంగా. సరే పైకి వెళ్ళాడు. సాయంత్రం సూర్యాస్తమయం లోపల వేయాలని చెప్పాడు. సరిగ్గా సూర్యాస్తమయం కాబోయే ముందు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ చూసాను కొద్దిగానే నీళ్లు ఉన్నాయి, 3 చుక్కలు. ఆ 3 ఇక్కడ పడాలి. ఈ దారిలో వెళుతుంటే ఒక కుక్క దాహంతో నోరు తెరిచి పడిపోయి నాలిక బయటికి పెట్టేసి దాన్ని ఒప్పుతూ చచ్చిపోతుంది. తాగుపోతుంది క్షణాల్లో. నీళ్లు వస్తే ఆగుతుంది. దాన్ని చూస్తూ వెళ్ళిపోయాడు పైకి. వెళ్ళిపోయి ఆ పైన ఆ నది పుట్టే చోటు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 3 చుక్కలు వేసి నల్లరాయి అయిపోయి పడిపోయాడు. 2వ వాడు కొన్నాళ్ళు చూసి ఇటు దాకా అదే పని చేశాడు. నల్లరాయి అయిపోయి పడిపోయాడు. 3వ వాడు వీడెవరు రాలేదు, బయలుదేరాడు. వెళ్ళిపోతే మనం కూడా వెళ్ళిపోదాం, మన ఒక్కడం బతికి ఇంటికంటే రావాలి లాభం అన్నలు పోయిన తర్వాత అని దుఃఖపడి బయలుదేరాక పెడితే వీడు కూడా నీళ్ళు తీసుకెళ్తే వీడికి కూడా అలాగే ఆ పిల్ల ముందు కనిపిస్తుంది. దాహం తను తాగబోతున్నటువంటి నీళ్ళు దానికి దర్శించాడు. కొద్దిగా తాగాలట అంటే సహా లాగేసింది.
తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పెడుతుంటే ఎండ కొంచెం తగ్గింది కదా పడిపోయింది. చల్లని మద్ద మారుతున్న వాడు వేరు ప్రసరించి ఇచ్చి పూల మొక్కలు కనిపించినాయి. కాస్త మబ్బేసి పైన హాయిగా నడిచి పైకి వెళ్ళాను. ఇంకా కొంత రోజులుగా ముసలిది కనిపించింది. దాన్ని ఎవరో అనుకున్నట్టు కట్టిన ముసలిది కనిపించింది. చచ్చిపోతున్నాడు ఆయన తాగలేదు, తాగండి కొద్దిగా నీళ్ళు అయిపోతుంది. అది కూడా వీలైనంత వరకు లాగేస్తుంది. సరే అక్కడి నుంచి ఏమో మొదలు సంగీతాలు మొదలైన వినిపించినాయి. చాలా ఆహ్లాద